లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కసాయి తండ్రైన శ్రీశైలం అత్యంత పాశవికంగా వాళ్ళిద్దరి కూతుర్లను కూడా బావిలో తోసి హత్య చేసిన సంఘటన ఇది. జూబ్లీ నగర్ లో ఇద్దరు కవల పిల్లలు 5 ఏళ్ళు నిన్న ఒక ఇద్దరు కవల పిల్లలు అత్యంత పాశవికంగా తండ్రి చేతిలో హత్యకు గురైన ఇద్దరు కవల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చాము. కసాయి తండ్రైన శ్రీశైలం అత్యంత పాశవికంగా గడ్డి మందు నోట్లో పోసి వాళ్ళ ఇద్దరి కూతుర్లను కూడా బావిలో తోసి హత్య చేసిన సంఘటన ఇది. ఇక్కడే ఇదే ఇంట్లో వాళ్ళు ఉండేవారు. పిల్లలు కూడా చక్కగా ఇక్కడ ఆడుకునేవారు. స్థానికుల మాటల ప్రకారం, ఇక్కడ దగ్గర చుట్టుపక్కల వాళ్ళ ఇంటి మాటల ప్రకారం చూసుకున్నట్టయితే ఎప్పుడైనా ఆదివారం కానీ అప్పుడప్పుడు కానీ బావి వద్దకు పిల్లల్ని తీసుకుని వెళ్ళేవాడు. ఇంట్లో తరచుగా గొడవలు అవుతుండే భార్యాభర్తల మధ్య. కానీ ఇంత దూరం తీసుకొస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదని అయితే వాళ్ళు చెప్తున్నారు. అంటే తరచుగా ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఆడపిల్లలు వద్దు, ఆడపిల్లలు అనే అక్కసుతోనే ఇంత దారుణానికి ఒడిగట్టాడని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. చూడండి, ప్రస్తుతం అయితే వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం మనం. ఇక్కడ విజువల్స్ లో చూడండి మీరు. చిట్టి చేతులతో ఆడుకునే వాళ్ళు, ఈ చక్రాల బండిలతోనే వాళ్ళు చిన్నపిల్లలు మంచి హ్యాపీగా ఆడుకునే వాళ్ళు. అపం శుభం తెలియని ఇద్దరు కవల ఆడపిల్లలు ఇంతటి హత్యకు గురి కావడం ఇక్కడ అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే హత్య జరిగిన తర్వాత, ఆ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ భార్య వైపు బంధువులు కానీ వాళ్ళు కానీ వచ్చి ఇక్కడ కొంత గొడవలు, ఇక్కడ సామాన్లు అన్నీ కూడా చిందరవందరగా పడేసి ఇవన్నీ మనం చూడొచ్చు. సో ఇదే ఇంటి దగ్గర ఆ చిన్న పిల్లలు, అభం శుభం తెలియని, లోక జ్ఞానం తెలియని చిన్నారులు హాయిగా ఆడుకునేవారు. కన్న తండ్రి ఇంతటి దారుణానికి, అభం శుభం తెలియ ఏం చేస్తున్నాడో తెలియని ఒక పసి వయసులో కన్న తండ్రి ఇంత అఘాయిత్యానికి పాల్పడతారని ఆ చిన్నారులు ఊహించలేదు. స్థానికులు కానీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు, పిల్లల్ని అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్లేవాడు, పొలానికి తీసుకెళ్లేవాడు. సాధారణంగా ఎప్పుడు తరచూ గొడవలు జరుగుతూనే ఉండేవి వాళ్ళిద్దరి మధ్య. అంటే భార్య మీద ఉన్న కోపంతో, భార్య మీద ఉన్న అక్కసుతో, ఆడపిల్లలు అనే అక్కసుతోనే ఈ హత్య చేశాడు అని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. స్థానికంగా వీళ్ళ ఇంటి పక్కనే నివాసం ఉండే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చూద్దాం. అన్న చెప్పండి, అంటే ఇంతటి పెద్ద సంఘటన జరగడానికి కారణం ఏమై ఉంటుంది అనుకో? వీళ్ళిద్దరు గొడవలు పెట్టుకుంటారు. ఎప్పుడు వివాహం పంచాయతీ అయింది. చాలా సార్లు గొడవలు జరుగుతూనే ఉంటాయా తరచుగా వీళ్ళకు? జరుగుతున్నాయి. అంటే పంచాయతీలో ఏం చెప్పారు? పంచాయతీలో 15 రోజులు చూస్తామని అన్నారు. అన్నాక ఈ 15 రోజులు ఇడిచిపెట్టారు. వరకు పిల్లగాళ్ళు తీసుకుపోయిండు. అంటే భార్య భర్తలు, అంటే భార్య మీద ఉన్న కోపంతోనే అలా చేశాడు. భార్య మీద ఉన్న కోపంతోనే. అంటే పిల్లలంటే, ఆడపిల్లలు అంటే తనకు ఇష్టం లేదా? ఈ ఆడపిల్లలు పుట్టిరానే, ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు, కొద్దిగా ఇష్టం లేదు. కొద్దిగా ఆడపిల్లలు పుట్టారు. ఇంకో కొడుకు పెట్టిండు. ఆ పొజిషన్ అంతకుముందు పంచాలు అవుతున్నాయి, అవి అవుతున్నాయి. ఇవి ఆ కవల పిల్లలు ఇద్దరు పుట్టారు. ఇక ఇంట్లో పంచాలు అవన్నీ అవుతున్నాయి కాబట్టి. అంటే పిల్లలు పుట్టక ముందు గొడవలు ఉంటున్నా, పిల్లలు పుట్టిన తర్వాతనే గొడవలు స్టార్ట్ అయింది? పుట్టిన తర్వాతనే స్టార్ట్ అయింది. అంటే ఆడపిల్లలు పుట్టారు అనే ఇష్టం లేకనే గొడవలు స్టార్ట్ అయింది. ఆస్తి రూపకంగా కానీ వాళ్ళ అత్తగారు ఎక్కడో పోయో ఇచ్చిరట. అది ఆస్తి రూపకంగా కావచ్చు, లేకపోతే ఆడపిల్లల గురించి కావచ్చు, మొత్తం మీద అయితే పిల్లలు పెట్టిన స్టార్ట్ అయినాయి. మీరు ఎప్పటి నుంచి చూస్తారు శ్రీశైలం? ఇక్కడే ఉంటున్నా? ఇక్కడనే ఉంటారు. అంతకుముందు హైదరాబాద్ ఉండే. హైదరాబాద్ నుంచి మళ్ళీ జాబ్ చేసిండు. మళ్ళీ ఎక్కడెక్కడ చుట్టుపక్కల పని చేస్తుండట. ఇదే ప్రతిమల పిల్లలు రోజు ఇక్కడే ఆడుకునే వాళ్ళు. ఆడుకుని చిన్నపిల్లలు మంచిగా ఉంటారు, ఎగ్దమ్ ఉంటారు. పిల్లలు బాగుంటారు, బాగా ఎగ్దమ్ తెల్లగా ఉంటారు, మంచిగా ఉంటారు. పిల్లలు కవల పిల్లలు ఎగ్దమ్ ఉంటారు. ఇక్కడే మంచిగా రోజు ఆడుకోవడం మంచిగా ఉంటారు. కాకపోతే ఏంటంటే నమ్మించి తీసుకుపోయిండు. ఇది అక్కడ ఏం జరిగింది అన్నది మన తెలియదు. ఈ లొల్ల విషయాల్లో దేని విషయాలు అన్నది మన తెలియదు. అంటే ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి, కానీ ఇంత దారుణం జరుగుతుందని సుత ఊహించుకోము. ఇప్పుడు ఈ పిల్లాడైనా కానీ పట్టణాలు ఎత్తాడు, ఏది ఒక పట్నం అది ఇది ఆదేశం కడతాడు, అన్ని చేస్తాడు. ఇక్కడ దాకా సుత వాళ్ళు ఊహించలే.
ఏదో చిన్న రోజులు అయితేనే జరిగిపోతుంది కదా అన్న పొజిషన్ అందరూ ఆలోచించారు కదా తప్పించి ఇంత అయితేనే ఇవ్వాలనుకోవాలి.